వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. ప్రీవియస్ వీడియోలో నేను ఈ లెవెల్ ఇచ్చాను. దీని బిలో గాని క్యాండిల్ క్లోజ్ అయితే దెన్ అప్పుడు రీథింక్ చేయాల్సుంటది. బిట్‌కాయిన్ పంప్ అయ్యే దాని గురించి అని. ఇక్కడ నుండి పంప్ అవుతుంది అండ్ యాక్చువల్‌గా ఇది పర్ఫెక్ట్ డ్రాయింగ్ బాడీ వరకు ఎక్స్‌టెండ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి బిట్‌కాయిన్ సపోర్ట్ తీసుకుంటుంది. ఈ సపోర్ట్ హోల్డ్ చేస్తుందా? ఈ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసి పంప్ అవుతుందా? లేదు అనంటే ప్రీవియస్‌లీ ఏదైతే బాటమ్ క్రియేట్ చేసిందో ఈ బాటమ్‌ని బ్రేక్ చేసి డ్రాప్ అవుతుందా? అండ్ ఎస్పెషల్లీ ట్రేడ్ వార్ ఓకే. ఆల్మోస్ట్ ఫినిష్ అయిందని చెప్పలేము. ఓకే. జస్ట్ ఒక పాజ్ అయింది అంటే. ఓకే. ఈ పాజ్ అనేది తిరిగి మళ్ళీ 90 డేస్‌లో అవ్వచ్చు. ట్రంప్‌కి మూడొస్తే రేపు పొద్దున గూడా తిరిగి మళ్ళీ అనౌన్స్ చేయొచ్చు. ఓకే. సో, కంప్లీట్‌గా ఒక ఇన్‌సేన్ వరల్డ్‌లో ఉన్నాము. అండ్ చైనా వెనక్కి తగ్గట్లేదు. సో, చైనా అండ్ అమెరికా ట్రేడ్ వార్ అనే దాని గురించి గూడా క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. అది మార్కెట్ పైన ఎలా ఇంపాక్ట్ చూపిస్తుందనేది. ఓకే. బిఫోర్ గోయింగ్ టు దట్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డెఫినైట్‌లీ అవసరం క్రిప్టో మార్కెట్‌లో మీరుంటే. విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ న్యూసే నేనిక్కడ పోస్ట్ చేస్తాను. ఓకే. పిచ్చి పిచ్చి న్యూస్‌లేం పోస్ట్ చేయను. ఓకే. ఈరోజు మార్నింగ్ పోస్ట్ చేసిన న్యూస్ చూడండి. ప్రెసిడెంట్ ట్రంప్ హాస్ సైన్డ్ ద రిజల్యూషన్ టు రిపీల్ ద ఐఆర్ఎస్ డిఫై బ్రోకర్ రూల్. ఓకే. ఇది చాలా చాలా పెద్ద ఇనిషియేటివ్ ఇది. సో, డిఫై మీన్స్ డీసెంట్రలైజ్డ్ ఫినాన్స్ కాయిన్స్. అయితే యాక్చువల్‌గా ఫినాన్షియల్ సెక్టర్‌లో ఏదైనా సరే గవర్నమెంట్‌కి రిపోర్ట్ చేయాల్సుంటది. దట్ ఈస్ సెంట్రలైజ్డ్. ఓకే. ఫినాన్షియల్ స్ట్రక్చర్ మొత్తం ఓకే. 90స్, 80స్ నుండే 80స్ బిఫోర్ నుండే సెంట్రలైజ్డ్ చేసేసుకుంది గవర్నమెంట్ అనేది. సో, కానీ ఇదొక రివల్యూషనరీ థింగ్ డిఫై అనేది ఒక డీసెంట్రలైజ్డ్ ఫినాన్షియల్ స్ట్రక్చర్ ఇది. అంటే ఎవరైతే హోల్డ్ చేస్తూ ఉన్నారో మనీ గాని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ డీసెంట్రలైజ్డ్ అంటే రిపోర్ట్ చేయటం లేదనమాట. సో, దాని గురించి ప్రీవియస్ గవర్నమెంట్ రిపోర్ట్ చేయాలి అని చెప్పి అసలు డిఫైని కంప్లీట్‌గా డిఫై స్ట్రక్చర్‌ని గాని, డిఫై ఇండస్ట్రీని కంప్లీట్‌గా లిఫ్ట్ చేసే విధంగా ఉంటే ప్రెసిడెంట్ ట్రంప్ రిజల్యూషన్ తీసుకొచ్చారు. బ్రోకర్ రూల్ ఒక రిజల్యూషన్ తీసుకొచ్చి అఫీషియల్ సైన్ గూడా చేశారు. ఓకే. దిస్ ఈస్ వెరీ వెరీ బిగ్ న్యూస్. యూని కానీ, ఆవే కానీ సో, ఇవన్నీ డీసెంట్రలైజ్డ్ డిఫై కాయిన్స్ కిందకొస్తాయి. ఓకే. సో, చాలా చాలా రిజల్యూషనరీ స్టెప్స్ తీసుకుంటున్నారు. బిగ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ క్రిప్టో వరల్డ్. బట్ ఈ టారిఫ్ వార్స్ ఒకటి ఇంకా చిన్న చిన్న థింగ్స్ ట్రంప్ కాయిన్ గాని కొన్ని థింగ్స్ ఐ ఐ రియల్లీ డోంట్ లైక్ దోస్ థింగ్స్. బట్ క్రిప్టోకి సంబంధించి మాత్రం వెరీ వెరీ బిగ్ థింగ్స్ ట్రంప్ రిజల్యూషన్ తీసుకుంటూ ఉన్నారు. సో, వాటి రిఫ్లెక్ట్ అనేది డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో ఉంటది. అయితే ఈ ఇంపార్టెంట్ న్యూస్ అనేవి నేనిక్కడ పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ చార్ట్ ప్యాటర్న్స్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ చార్ట్ ప్యాటర్న్స్. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ చార్ట్ ప్యాటర్న్ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. దిస్ కంటెంట్ విల్ డెఫినైట్‌లీ హెల్ప్ యూ టు మేక్ మనీ అండ్ టు సేవ్ మనీ. ఓకే. ఇఫ్ యూ వాంట్ పర్టిక్యులర్ సిగ్నల్స్ లైక్ దిస్ దేర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్. ఓకే. కాంటాక్ట్ మీ ఫర్ క్రిప్టో తెలుగు ప్రీమియం. ఓకే. సో, బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. సో, దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. అండ్ దీని బిలో క్లోజ్ అవ్వకూడదు. దీని అబోవే ఉంటే డెఫినెట్‌గా బిట్‌కాయిన్‌లో పంప్ రావచ్చు. అండ్ కీ లెవెల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న ఈ ట్రెండ్ లైనే. ఓకే. ప్రీవియస్ వీడియోస్‌లో మనం డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం. లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్ ఇట్లా ఫార్మ్ చేసుకుంటూ ఈ లోని ఫార్మ్ చేసింది. ఈ హై అనేది డెఫినెట్‌లీ మనం చెక్ చేయాల్సిన పాయింట్ ఇది. దీన్ని బ్రేక్ చేస్తే అంటే దీనిపైన అబోవ్ ఒక విక్ ఫార్మ్ అయినా సరే ఈ ట్రెండ్ రివర్స్ అవుతుంది. పాస్ట్ 3 మంత్స్ నుండి ఉన్న ట్రెండ్ రివర్స్ అవుతుంది. సో, ఇంకొక బాటమ్ క్రియేట్ అవుతుందా అనంటే కమింగ్ టు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూడండి. నేను ఇవన్నీ రిమూవ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో కంప్లీట్‌గా ఈ లో, టాప్ అండ్ ఈ లో. సో, 100% డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. అయితే మనం ట్రెండ్ రివర్స్ అయ్యే ముందు ప్రీవియస్‌లీ మనం ఇక్కడ చెక్ చేసుకున్నా సరే ట్రెండ్ రివర్స్ అయ్యే ముందు ఒక మంచి విక్ ఫార్మ్ అయింది బాటమ్‌కి. ఇక్కడ చెక్ చేయండి, ఇక్కడ చెక్ చేయండి అండ్ ఇక్కడ గూడా ఒక మంచి విక్ ఫార్మ్ అయింది. ఇక్కడ గూడా ఒక మంచి విక్ ఫార్మ్ అయింది. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ రివర్స్ అయ్యే ముందు. బట్ ఇక్కడ మనకి ఫార్మ్ అయిందా అనంటే దీన్నే నేను అనుకున్నాను యాక్చువల్‌గా. బట్ ఇక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడి వరకు వచ్చి మ్యానిప్యులేషన్ జరుగుతుంది. ఐ యామ్ స్టిల్ ఎక్స్‌పెక్టింగ్ అంటే ఓకే. దిస్ ఈస్ వెరీ గుడ్ సపోర్ట్. ఇక్కడ చూడండి ప్రీవియస్‌లీ ఏదైతే టాప్ క్రియేట్ చేసుందో, టాప్ క్రియేట్ చేసిన దగ్గరికి రావాలి కంపల్సరీగా. బట్ నేను ప్రీవియస్ వీడియోలో గూడా అదే చెప్పాను. ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో అది ఎక్స్‌పెక్టేషన్ బియాండ్ మూవ్ అవ్వటమే ట్రేడింగ్. ఓకే. క్రిప్టో గాని, స్టాక్స్ గాని ఎవ్రీథింగ్ అలాగే ఉంటుంది. అందుకే పేషెన్స్‌గా వెయిట్ చేయండి ఇక్కడ. వస్తే డెఫినైట్‌లీ మన ఎంట్రీస్ ఫిల్ అయ్యి ప్రాఫిట్‌లోకి వెళ్తాము. ఒకవేళ రాకపోతే వీటిని క్యాన్సిల్ చేసుకొని ఇది బ్రేకౌట్ అయ్యి, ఈ టాప్‌ని బ్రేక్ చేసినప్పుడు గాని, ఈ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసి సస్టైన్ అవుతూ ఉన్నప్పుడు కానీ మనం తిరిగి రీ ఎంటర్ చేయొచ్చు. ఓకే. యాస్ ఆఫ్ నౌ బిట్‌కాయిన్‌లో అయితే
ఐ అబ్జర్వ్డ్ దీస్ థింగ్స్. సో, కమింగ్ టు ఇథీరియం. ఇథీరియం నిన్న చెప్పాను నేను ఆల్రెడీ ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. ఒకవేళ ఎంటర్ అయ్యి ఉంటే స్పాట్‌లోనే ఎంటర్ అవ్వండి. ఈ 1200 దగ్గర ఎంటర్ అవ్వండి ఇఫ్ యూ వాంట్ టు. హెవీగా డంప్ అవుతూ ఉంది. చూడండి ఇది పంప్ అయినట్లే పంప్ అయింది అండ్ ఆల్మోస్ట్ ఎంతైతే క్యాండిల్ పంప్ అయిందో నెక్స్ట్ డేకి 70-80% డంప్ అయింది. ఓకే. ఇథీరియంలో ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. తిరిగి మళ్ళీ ట్రెండ్ రివర్స్ అయ్యేంత వరకు, ఈ టాప్‌ని బ్రేక్ చేసేంత వరకు ఇథీరియంలో ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ యూ కెన్ ఇన్వెస్ట్ హియర్ 1200 రేంజ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు అనంటే ఈ వీక్ ఇంకా 2 డేస్ టైమ్ ఉంది. సో, ఈ వీక్ దీని అబోవ్ గాని క్లోజ్ అయితే దెన్ అప్పుడు ఇథీరియంని కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? సో, వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. మీరు కాయిన్స్ గురించి చార్ట్ ప్యాటర్న్స్ కావాలని పోస్ట్ చేస్తూ ఉన్నారు. నేను ఫ్యూ కాయిన్స్ అయితే చార్ట్ ప్యాటర్న్స్ నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేయగలను గానీ, కంటిన్యూగా అడుగుతూ ఉన్నారు కాబట్టి అన్ని కాయిన్స్ పోస్ట్ చేయలేను. నేను వాటిని నోట్ చేసుకొని డెఫినెట్‌లీ నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఈ వీడియోలో మీరేదైనా కాయిన్ పోస్ట్ చేశారు అనంటే, నెక్స్ట్ వీడియోలో ఆ కాయిన్ రియల్లీ వర్త్ అయితే మీమ్ కాయిన్స్ లేకపోతే డెడ్ కాయిన్స్ గురించి దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. టాప్ 100 కాయిన్స్, టాప్ 200 కాయిన్సే చూజ్ చేసుకోండి యాస్ పర్ మార్కెట్ క్యాపిటల్. ఆ కాయిన్స్‌లో ఎంట్రీస్ గాని ఒకవేళ దానిలో రియల్లీ పొటెన్షియల్ ఉంది అనంటే దెన్ డెఫినెట్‌లీ నెక్స్ట్ వీడియోలో దాని గురించి ఆ కాయిన్స్ గురించి స్టెప్ బై స్టెప్ ఎంట్రీస్ గాని, ఎగ్జిట్స్ గాని, ట్రెండ్ గాని మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ప్రీవియస్‌లీ ఏఆర్ అనే కాయిన్ గురించి సమ్‌వన్ ఆస్క్డ్. అయితే ఇక్కడ ఏఆర్ కాయిన్ గురించి మనం చెక్ చేస్తే సో, కాయిన్ మార్కెట్ క్యాప్‌లో మనం చెక్ చేయాలి ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఎనీ కాయిన్. ఓకే. సర్క్యులేటింగ్ సప్లై చూడండి 99.47% అన్‌లాక్ అయిపోయింది. ఓకే. టోటల్ సప్లై ఏదైతే ఉందో 66,000,000 అనుకోవచ్చు. ఆల్మోస్ట్ 66,000,000 అన్‌లాక్ అయిపోయింది. అయితే ఇక్కడ మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే బాటమ్‌కొచ్చేసింది. ఈవెన్ గుడ్ కాయిన్స్ డాట్ గాని, నియర్ గాని ఈ బాటమ్స్ గూడా బ్రేక్ చేసినాయి. సో, కండిషన్ అలాగే ఉంది మార్కెట్ కండిషన్. ఇఫ్ యూ ఆర్ ఇన్ స్పాట్ ట్రేడింగ్ డెఫినిట్‌గా మీరు హోల్డ్ చేయొచ్చు ఈ కాయిన్ అనేది. సో, ఈ టాప్ నుంచి సెల్ ఆఫ్ అవుతూనే వస్తూ ఉంది. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ ఏఆర్‌లో ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే ఓకే. సో, ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి. సో, దీని అబోవ్ క్లోజ్ అయితే డెఫినెట్‌లీ మనం ఏఆర్‌లో ఎంటర్ అవ్వచ్చు. ఈ బాటమ్ అనేది డబుల్ బాటమ్ కింద ప్యాటర్న్ ఫార్మ్ అయ్యి ఉంటే డెఫినెట్‌లీ హై బ్రేక్ చేసేది. కానీ బాటమ్‌ని బ్రేక్ చేసింది కాబట్టి స్టిల్ ఇట్ ఈస్ సెల్ ఆఫే జరుగుతుంది. వి కెన్ ఎక్స్‌పెక్ట్ దిస్ కాయిన్ అప్ టు సో, ఈ లెవెల్ చెక్ చేయండి. బాటమ్‌లో దీన్ని డ్రా చేసుకుంటే ప్రీవియస్ బాటమ్ ఇది. సో, ఈ బాటమ్ వరకు వస్తే డెఫినెట్‌లీ డీసీఏ చేయాలనుకుంటే ఇక్కడ డీసీఏ చేయొచ్చు. లేదు అనంటే దీని అబోవ్ పంప్ అయ్యి ఇక్కడ సస్టైన్ అవుతూ ఉన్నప్పుడు డీసీఏ చేయొచ్చు. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ ఏఆర్. అన్ని కాయిన్స్ అలానే ఉన్నాయి. ఏదో మ్యాసివ్‌గా డ్రాప్ అవుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. టాప్ 100 ఆర్ టాప్ 150లో ఉన్న కాయిన్ కాబట్టి నో నీడ్ టు వర్రీ అబౌట్ దిస్. ఓకే. సో, మీకు ఇంకేదైనా కాయిన్స్ గురించి కావాలి అనంటే కామెంట్ డౌన్ బిలో. విల్ డిస్కస్ అబౌట్ దోస్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ అవర్ ఛానల్. 80% ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.